तरह उनको खड़ा किया गया है। इस पर हम लोग वोटिंग लेंगे। सो एक इनके लिए एक प्रपोजर और एक सेकेंडर चाहिए होगा। प्रपोजर అంటే प्रतिपादकुలు एंड सेकेंडर అంటే बलपरिचय। तो दो मेंबर्स हमें चाहिए। में आए हुए कैंडिडेट हैं जिनके पास वोट है उनका हाफ से एक ज्यादा। तो फॉर एग्जांपल अभी 38 मेंबर प्लस एमएलए गारों को मिलाकर 39 मेंबर होते। 39 मेंबर्स को 2 से डिवाइड करते तो 19.5 आता। इसका मतलब 20 मेंबर अगर प्रेजेंट हैं तो ये स्पेशल मीटिंग की जा सकती है। अभी हमारे मीटिंग के हिसाब से अटेंडेंस के हिसाब से 34 मेंबर्स ने ओथ लिया और एमएलए गारों एक्स ऑफिशियो मेंबर की तरीके से अभी मौजूद हैं। तो टोटल हमारे पास 35 मेंबर्स मौजूद है बोल के कोरम मौजूद है। इसके बाद चेयरपर्सन का सबसे पहले चुनाव होगा। चेयरपर्सन में जो फॉर्म भी पार्टी की तरफ से दिए गए हैं उन अभ्यर्थियों के नाम मैं बोलूँगा और उसके बाद आपको भी मौका दिया जा सकता है। दूसरी पार्टी भी अगर अपना कैंडिडेट खड़ा करना है तो वो भी खड़ा कर सकते हैं। उन पार्टियों के नामों पर फिर वोटिंग की जाएगी। वोटिंग में आप हाथ उठाकर अपना सहमति जता सकते। उस के हिसाब से हमारे यहाँ पे मिनट्स ऑफ मीटिंग में दर्ज किया जाएगा और उस हिसाब से विनर चूज किया जाएगा। चेयरपर्सन चूज कर लेने के बाद వాళ్ళు కూడా పేరు తీసుకొని వాళ్ళు పేరు చెప్పి మళ్ళా చేతు లేపాలి మీకు యాజ్ పర్ షో ఆఫ్ హ్యాండ్స్ మనం ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో నోట్ చేసి we can decide the winner by way of more than half of the votes of the membership. చేసుకోవచ్చు for chairperson and then show of hands లో మీకు చేతులు లేపాలి. హ్యాండ్స్ షో ఆఫ్ హ్యాండ్స్ లో మీకు మీ ఓట్ ఇవ్వాలి ఫర్ ది చైర్పర్సన్ సీట్ కోసం. తర్వాత ఆఫ్టర్ చైర్పర్సన్ మనము వైస్ చైర్పర్సన్ కోసం కూడా సేమ్ ప్రొసీజర్ చేద్దాం. వైస్ పర్సన్ లో కూడా ఫామ్ బి ఏదైతే పార్టీ ఇచ్చారో ఆ ఫామ్ బి ప్రకారం ఆ క్యాండిడేట్ అదే విధంగా ఇప్పుడు కూడా సమయం ఇచ్చి ఒకవేళ వేరే పార్టీ నుంచి ఆ ఫామ్ బి ప్రకారం ఆ క్యాండిడేట్ పేరు నేను చెప్తా. అదే విధంగా తర్వాత ఒక కొంచెం సమయం కూడా ఇస్తాను ఫర్ వేరే పార్టీ మెంబర్స్ టు మనకు రావాలి. మన దగ్గర 38 మెంబర్స్ ప్లస్ एक्स ऑफिशियो एमएलए गारों सहा 39 मेंबर्स కాబట్టి और वफादारी रखने का हल्फ लेता हूँ इंशाल्लाह। और ये कि मैं जो ओहदा संभालने वाला हूँ उसे भारत की खुदमुख्तारी और इत्तेहाद के ताबे वफादारी के साथ अंजाम दूंगा। ఒకటే పర్సన్ ఇప్పుడు చైర్పర్సన్ కోసం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓటింగ్ కి వెళ్దాం. ఓటింగ్ లో మీరు అప్రూవల్ అయితే మీరు చేతులు లేపండి. మనము మీటింగ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో నోట్ డౌన్ చేస్తాం. ఇంకా ఇప్పుడు వేరే పార్టీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ రేజ్ చేసుకోవచ్చు. అది వాళ్ళు కూడా ఫైట్ చేస్తే వాళ్ళ పేరు కూడా ఇక్కడ నోట్ చేస్తాం మన మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇప్పుడు మీరు ఇలియాస్ గారి పేరు మీద వి విల్ టేక్ ఎ ఓట్. మరొకసారి మీరు అదే చేతు లేపి ఓట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్. ఇది ఇక్కడ కూడా 31 ఓట్స్ పడింది వాళ్ళ పేరు మీద. అండ్ మీరు ఇలియాస్ క్యాండిడేట్స్ ఫీల్డ్ చేసుకోవచ్చు. సిన్స్ ఒకటే అభ్యర్థి ఉన్నారు కాబట్టి మరొకసారి ఒక ప్రపోజర్ అండ్ ఒక సెకండర్ వాళ్ళకి పెట్టారు.
నా దృష్టికి వచ్చే ఏ విషయమైనను విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. I, Miriam, having become Vice Chairman of the Bozen Municipal Council, swear in the name of God, solemnly affirm that I will be true faith and allegiance of the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you very much. Jai. As a Vice Chairperson, proposed for Miriam Alison. వైస్ చైర్పర్సన్ గా మీరు ఇలియాస్ అలీ గారిని నేను బలపరుస్తాను. ఈరోజు బోధన్ పరిధిన మున్సిపాలిటీగా ఎన్నుకున్న కౌన్సిలర్లందరికీ అదేవిధంగా ఇప్పుడే కౌన్సిలర్లందరూ మన సాంప్రదాయం ప్రకారం చైర్మన్ని వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి. దాంట్లో పెద్ద ఎత్తున చైర్మన్గా పద్మావతి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్గా ఇలియాస్ గారికి ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఆఫీసర్స్ సబ్ కలెక్టర్ గారు కానీ, కన్సల్ట్ కమిషనర్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా చిన్న ఇష్యూ లేకుండా
ఇక్కడ మనం ఎలక్షన్ చేయించుకున్నాం, సంతోషం. అదేవిధంగా తప్పనిసరిగా మన బోధన పట్టుల మహిళకు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కౌన్సిలర్గా వీళ్ళందరూ మీకు కావాల్సిన సౌకర్యాలు చేస్తారు. అలాగే సజెషన్స్ కానీ ఇవన్నీ ఆఫీసర్లు ఇస్తారు. వాళ్ళకు కూడా నేను కూడా సలహా చేయాలనుకుంటాను. కాబట్టి తప్పనిసరిగా ఈ తెలుగులో బోధన పట్టణం బాగా అభివృద్ధి చేయాలని మన అందరూ ఆలోచన కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందరూ కలిసి కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ దానితో పాటు ఎదుర్కొని సౌకర్యాలన్నీ ఏదైనా ప్రయత్నం చేస్తాం.